నేషనల్ పోస్ట్లో ఉన్నాను. ఐ నేషనల్ ఇన్ఛార్జ్ ఫర్ విమెన్ పాలసీస్ అండ్ రీసెర్చ్. నేను 2019 జనరల్ ఎలక్షన్స్లో మా భారతీయ జనతా పార్టీ నేషనల్ మేనిఫెస్టో కమిటీలో కూడా ఉన్నాను. ఒక మన మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో తయారు చేద్దామని ఒక పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఢిల్లీలో. అది అటెండ్ అయ్యి నిన్నే వచ్చాను ఢిల్లీ నుంచి. సో మీ అందరికీ ఒక అప్డేట్ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకున్నాను. సో ఈవేళ నేను చెప్పబోయే ప్రెస్ మీట్లో కీ అంశాలు ఏంటంటే, మన నరేంద్ర మోడీ గారే 3వ ప్రధానమంత్రి కాబోతున్నారు. మా ఎన్డీఏకి ఒక 400 పైచిలుకు సీట్స్ రాబోతున్నాయి. ఇది మేము చెప్పింది కాదు, మా ఆపోజిషన్ పార్టీస్ కూడా చెప్పింది ఇదే, ఒక 400 పైన వస్తాయని. మా బీజేపీకి మాత్రమే 370 వస్తాయి. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 లోక్సభ సీట్స్ మా బీజేపీకే రాబోతున్నాయి. All 17 we will win in తెలంగాణ స్టేట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనకి 17 సీట్లు బీజేపీకి వస్తే, సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మనకి ఇక్కడ తెలంగాణకి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే పూర్వం ఏమనుకునేవారు, ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసి సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేసినట్టయితే డబుల్ ఇంజన్ సర్కార్ అని అనుకుంటారు, లైక్ ఉత్తరప్రదేశ్ లాగా. కానీ ఒక్కసారి మనం ఊహించుకుంటే, ఇక్కడ 17 సీట్స్ మొత్తం స్టేట్ మొత్తంలో ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 17 సీట్లు మాకే వస్తే, ఢిల్లీలో మా గవర్నమెంటే ఉంటే 17 ఛానల్స్ వస్తాయి మనకి. ఆ ఛానల్స్ ద్వారా మేము ఈ స్టేట్ని మొత్తం డెవలప్ చేయొచ్చు. We will have a seamless integration, seamless alignment with central government, so that మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, హైవేస్ కట్టుకోవచ్చు, పోర్ట్స్ కట్టుకోవచ్చు, ఎయిర్పోర్ట్స్ కట్టుకోవచ్చు, మెడికల్ కాలేజెస్ పెట్టచ్చు, హాస్పిటల్స్ పెట్టచ్చు, ఇన్సూరెన్స్లు అవన్నీ ఇవ్వచ్చు, ప్రతి ఒక్కటి గుడ్ గవర్నెన్స్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే సెంటర్లో మా గవర్నమెంట్ అండ్ స్టేట్లో కూడా ఈ 17 లోక్సభ సీట్స్ మాకు వస్తే సీమ్లెస్గా జరిగిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే. ఆల్ 17 సీట్స్ విల్ కమ్ టు బీజేపీ అండ్ వీ విల్ హ్యావ్ అ డబుల్ ఇంజన్ సర్కార్ హియర్. ఇది ఏ ధైర్యంతో చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. నేను కొన్ని కారణాలు చెప్తాను, ఒక 4 చెప్తాను. ఫస్ట్ కారణం ఏంటంటే, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి వికసిత్ భారత్ అనే ఒక విజన్. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా బై 2047. ఆయన ఈ విజన్తో మన దేశాన్ని ఎంతగానో బాగు చేశారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ద రీజన్ దట్ వీ విల్ విన్ ఆల్ దాట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ విజన్ ఫార్ మేకింగ్ ఇండియా అ డెవలప్డ్ నేషన్. రెండోది, లోక్సభ ఎలక్షన్స్ మనకు తెలిసిందే. లోక్సభ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో లోకల్ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాము. లోక్సభ ఎలక్షన్లో మాత్రము నేషనల్లీ మనకి ఎవరు కావాలో చూసుకుంటాం. మోస్ట్లీ ప్రతి ఒక్క ఓటు వేసేవాడు, మనం ఇంతకు ముందు కూడా చూసుకున్నాం, ఓటు హక్కున్న ప్రతి ఒక్క మనిషి ఆలోచించేది ఏంటంటే, మనకి లోక్సభకి డిఫరెంట్గా ఎన్నుకుంటారు. ఎందుకు అంటే, మన నేషనల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్తో మనకి సరిసంబంధంగా ఉంటే కనుక మన స్టేట్ డెవలప్ అవుతుంది. ఈసారి ఎలాగో మోడీ గవర్నమెంట్ అక్కడ వస్తుంది కనుక, ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ప్రతి ఓటర్కి ఆ తెలివితేటలు ఉన్నాయని మేము భావిస్తున్నాము. మా బీజేపీ అభ్యర్థులకి ఓటు వేసి వాళ్ళని గెలిపిస్తే మా అనుసంధానం ఢిల్లీతో చాలా బాగుంటుంది, మన డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎనాలజీ ఇస్తాను. ఎప్పుడైనా ఒక లోకల్ అభ్యర్థి, ఒక లోకల్ కార్యకర్త, నేను అభ్యర్థిని, నేను కంటెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు వారిని ఎలా చూస్తాము అంటే, పైన ఉన్న వారి పెద్ద లీడర్ ఒక వారి వెలుగు వీడి మీద పడుతుంది.
ఇట్స్ లైక్ ఒక మూన్స్ లైట్ కమ్స్ ఫ్రమ్ సన్స్ లైట్. సో ఇప్పుడు నేను ఒక అభ్యర్థిలాగా నన్ను ప్రకటిస్తే నన్ను చూసిన వాళ్ళందరూ మోడీ గారి ఆరా నా మీద పడి ఆ వెలుగు నేను వెలుగుతానమాట. సో ఈ విధంగా ఎలక్షన్ జరుగుతుంది. ఎప్పుడైనా లోక్సభ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఒక అభ్యర్థిని చూసి ఆ పైన ఉన్న లీడర్ కనిపిస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అనేది ఉండదు. ఇంకా బీఆర్ఎస్ ఐ డౌట్ హ్యాస్ ఎనీ రోల్ ఇన్ దిస్. సో మన కంటెస్ట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బిట్వీన్ బీజేపీ. అంతే, కాంగ్రెస్కి బీజేపీ మధ్య జరిగే పోటీనే ఇది ఈసారి. అయితే కాంగ్రెస్ అభ్యర్థులకి ఎవరున్నారు మరి? వారి ఆరా ఎవరు పెంచుతున్నారు? రాహుల్ గాంధీ. మరి మా అభ్యర్థులకి పై నుంచి వెలుగు పంపించేది ఎవరు? మోడీ గారు. వీరిద్దరి మధ్య ఎటువంటి పొత్తు లేదు కనుక, ఎటువంటి కంపారిజన్ లేదు కనుక మోడీ అభ్యర్థే విన్ అవుతాడు. సో మనకి 17 వస్తాయని మా 100% నమ్మకం ఉంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా బీజేపీ వాళ్ళు గెలిచే అవకాశం ఎందుకుంది అంటే ఒక రామ అనే పేరు. రామ అంటే మన రా నుంచి తీసుకోవాల్సింది రామ్ మందిరం. ఎంతగానో ఎన్ని ఏళ్లగానో ఎదురు చూసి ఒక మామూలుగా రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడని ఎదురు చూశాను, కానీ ఇప్పుడు 500 ఏళ్ళు ఎదురు చూశాను రాముడు రావాలని. ఇప్పుడు రాముడిని మా ప్రధాని మోడీ తెచ్చి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారు కనుక ఎంతమందో ఆనందంగా ఉండి మా బీజేపీ వంక చూస్తున్నారు. ఆ రామ అక్షరంలో మా అనేది మహిళ. ఇండియా మొత్తంలో నేను చూసినంత మటుకు ప్రతి మహిళ మోడీ గారి గురించే మాట్లాడుతుంది. వాళ్ళందరికీ ఆ మోడీ గారు అంటే మహా అభిమానం. నా ఎక్స్పీరియన్సే చెప్తాను. తెలంగాణలో గత ఒక ఏడాదిగా నేను 3.5 లక్షల ఆడవాళ్ళని కలిశాను. ప్రతి ఒక్కరికి మోడీ గారి మీద చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. సో దానివల్ల కూడా మేము గెలుస్తాం. ఇంకొక విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ సర్వే ఒకటి చూశాను నేను. ఆ సర్వే ఏంటంటే YouGov మింట్ CPR సర్వే. ఇది మీకు ఎక్కడన్నా దొరుకుతుంది కూడా మీరు వెతికితే. ఆ సర్వేలో క్లియర్గా ఏం చెప్పారు అంటే 60% అర్బన్ ఇండియా మొత్తం మోడీ వైపే తిరిగి ఉంది. 60% ఎలా తిరిగి ఉంది? మామూలుగా కాదు, ఎంతో ప్రేమగా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంది మోడీ గారితో. సో ఈ సర్వే ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి అంటే డెఫినెట్గా అందరూ వెళ్ళి వన్స్ ఫర్ ఆల్ దే విల్ ఓట్ ఓన్లీ ఫర్ మోడీ లాగా క్లియర్గా కనిపిస్తుంది. సో అది ఆ ధైర్యంతో కూడా మేము వస్తామనుకుంటున్నాం. ఇక మనం లోక్సభ ఎలక్షన్స్ అన్నా కొన్ని లోకల్ ఫ్యాక్ట్స్ కూడా చూడాలి కదా. ఇప్పుడు లోకల్ ఫ్యాక్ట్స్ మనం చూడాలి అంటే ఇందాక నేను చెప్పాను, మన పోటీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య జరిగే పోటీ మాత్రమే ఇది. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలతో వచ్చింది. 80 రోజులు దాటిపోయాయి, ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. పైగా నిన్న ఇంకొక 2 గ్యారంటీలు ఇచ్చింది. అది గ్యారంటీగా చెప్తున్నాను, అది మాత్రం ఫుల్ఫిల్ చేయలేరని. ఎందుకు అంటే ఆ గ్యాస్ ప్రైస్ గురించి నాకు బాగా తెలుసు. దేర్ ఇస్ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, IPP అంటాము మనం. అది ఆ ఫ్రేమ్వర్క్ వల్ల క్రూడ్ ఆయిల్ వల్ల గ్యాస్ ప్రైసెస్ డిటర్మిన్ చేస్తారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సబ్సిడైజ్ చేస్తేనే మనకి 995 రూపాయలు దొరుకుతుంది. అసలు ఖరీదు 1450 రూపాయలు, కానీ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేసింది 995 దొరుకుతుంది. మరి ఈ గవర్నమెంట్ 500కి ఎక్కడి నుంచి ఇస్తుంది? ఆ మిగిలినదంతా ఆయిల్ కంపెనీస్కి ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తుంది? ఫస్ట్ బిగినింగ్ నుంచే మేము అప్పుల్లో కూరుకుపోయాము అని చెప్తున్నారే, ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు అసలు? సో ఈ గ్యారంటీ కూడా గ్యారంటీగా ఫెయిల్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్కి ఎటువంటి హోప్స్ నాకైతే కనిపించట్లేదు. ఆ ఫ్రీ బస్ రైడ్ అన్నారు, అది అట్టర్ ఫెయిల్యూర్. అది అందరికీ తెలిసిన విషయం. పెద్ద కేయాస్, పైన చూడడానికి ఆహా ఓహో అనుకుంటారు తప్ప అందరికీ తెలిసిన లోకల్ ప్రాబ్లం అని. రెండో విషయం, మన కాంగ్రెస్ విషయాలు ఏంటంటే లోకల్గా ఫెయిల్ అయింది. కర్ణాటకలో ఒక గ్యారంటీ కూడా నిలుపుకోలేకపోయింది.
నిన్న రాజ్యసభ ఎలక్షన్స్లో వారి మొత్తం ఒక ఫేమస్ టాల్ లీడర్ అభిషేక్ మను సింఘ్వి ఆయన రాజ్యసభ సీటు ఓడిపోయాడు హిమాచల్ ప్రదేశ్ నుంచి. ఎందుకు? క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే క్లియర్గా తెలుస్తూనే ఉంది మనకి కాంగ్రెస్కి ఎటువంటి బలము లేదని. ఇంకొక విషయం, కాంగ్రెస్ నేషనలీ దిగజారిపోతుంది అన్నది ఖాయం. ఎందుకు అంటే రాహుల్ గాంధీ న్యాయ యాత్ర మొదలుపెట్టాడు. ఆ న్యాయ యాత్రలో ఏమైంది? వెస్ట్ బెంగాల్కి వెళ్ళగానే అడ్డుకున్నారు, మమతా దీదీ రానివ్వలేదు. అదే కాకుండా రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎటువంటి ధైర్యం లేదు అమేఠీ నుంచి పోటీ చేద్దామని, కాబట్టి ఇంకొక ప్రదేశం వెతుక్కుంటున్నారు. సో ఇటువంటి నేషనల్ లీడర్షిప్ ఉన్న కాంగ్రెస్ లోకల్గా ఎలా గెలుస్తుంది చెప్పండి? లోకల్గా ఏం సత్తా చూపిస్తుంది? ఇక్కడ గెలిచినా అక్కడ ఏమీ లేదు. సో ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ కాంగ్రెస్ టు విన్. అండ్ మా బీజేపీకి అన్ని వైపులు అన్ని కోణాల నుంచి స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయాలు మీదకి వస్తున్నాను. మన కాంగ్రెస్ దేశానికి చేసిన అన్యాయం. మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన దేశం 11వ స్థానంలో ఉంది, 11వ స్థానం. కానీ ఆయన ఈ 10 ఏళ్లలో దాన్ని 5వ స్థానానికి తీసుకెళ్ళాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా అండి. కాంగ్రెస్ టైంలో ఇండియా వాజ్ కాల్డ్ ఫ్రెజైల్ నేషన్, ఫ్రెజైల్ 5 అనేవారు. ఇప్పుడు ఇండియాని టాప్ 5కి తీసుకెళ్లారు. అండ్ ఈ మధ్యలో IMF ఏం చెప్పింది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియా ఇంకొక ఇన్ ద షార్టెస్ట్ ఆఫ్ టైమ్ విల్ బికమ్ ద 3rd కంట్రీ టు హ్యావ్ ద హైయెస్ట్ GDP ఇన్ ద వరల్డ్. ఎందుకంటే జపాన్ కింద పడిపోయింది, జర్మనీ కింద పడిపోయింది. సో మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అసలు మన కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇది ప్రతి విషయము అందరికీ చెప్పదలుచుకున్నాం. మేము కార్యకర్తలు బీజేపీ లాగా ఇంటింటికి వెళ్ళి ప్రతి మనిషికి మేము కొన్ని చెప్పదలుచుకున్నాం. ఏంటది? 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇండియా బాగానే ఉండేది. ఇండియాకి చైనాకి ట్రేడ్ సర్ప్లస్ అంటాం. అంటే మనం ట్రేడ్ చైనాతో చేస్తే మనం ఎక్కువ మనకి డబ్బు వస్తూ ఉండేది చైనా దగ్గర నుంచి. సో వీ వేర్ అ ట్రేడ్ సర్ప్లస్ ఆఫ్ $1.78 బిలియన్. అండ్ చైనాకి మనకి డిఫరెన్స్ జస్ట్ 2.5 టైమ్స్ ఉండేది. అయితే ఇప్పుడు ఏమైంది? 10 ఏళ్లలో వాళ్ళు ఎంత ధ్వంసం చేశారు అంటే మనకి చైనాకి ఇండియాకి మధ్య ట్రేడ్ డెఫిసిట్ ఎంత పెరిగింది అంటే ఒక $38 బిలియన్ తో ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది. అంటే 1,00,000 కోట్లు మనం అప్పున్నాం చైనాకి. అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అది ఎవరు చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. మన్మోహన్ సింగ్ గారి తప్పు డెసిషన్లు, రఘురామ్ రాజన్ తప్పు అడ్వైస్, అండ్ చిదంబరం గారి తప్పు డెసిషన్స్, వీటి వల్ల మన దేశం బాగా అంటే బాగా నష్టపోయింది. సో ప్రైమ్ మినిస్టర్ మన లీడర్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ వాజ్ హై, రూపీ వాజ్ నాట్ స్టేబుల్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వాజ్ ఇన్ అ బ్యాడ్ షేప్. ఆ టైంలో గోల్డ్ కూడా కొనద్దు అని చెప్పి ఒక ఉత్తర్వు జారీ చేసింది. గోల్డ్ కొనుక్కోకండి ఎవరు మన దేశంలో అని. ఎందుకు అంటే అంత డబ్బు లేకుండా ఉంది. ఆ తర్వాత మన బ్రిక్ నేషన్స్ ఉన్నాయి కదా, బ్రెజిల్. కెన్ ఐ హ్యావ్ సమ్ సైలెన్స్ ప్లీజ్? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలో ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చింది ఇండియాని రీప్లేస్ చేసి ఇండోనేషియా పెట్టండి అని. ఎందుకంటే అంత పాడు చేసింది కాంగ్రెస్. సో అంత అన్యాయం చేసినప్పుడు మరి కాంగ్రెస్ని మనం ఎలా నమ్ముతాం? లోకల్ లీడర్షిప్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం వాళ్ళకి? సో తెలంగాణ తప్పకుండా బీజేపీ లీడర్స్కి మాత్రమే ఓటు వేస్తుంది. ఇప్పుడు ఒక 5 కారణాలు చెప్తాను. మోడీ గారు చేసింది బోల్డ్ రిఫార్మ్స్, మామూలు ఆర్డినరీ రిఫార్మ్స్ కాదు. ఇవి ఎప్పుడో అనుకున్నారు చేద్దామని, కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయారు. రెండోది ఎక్సెప్షనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయగలిగారు కనుక ముందుకెళ్ళాం. మూడో విషయం ఇంటర్నేషనల్ గుడ్ విల్. ఏ
చేయలేకపోయింది మోడీ గారు చేశారు. ప్రతి కంట్రీతో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఆర్ అట్ ద హైయెస్ట్ లెవెల్ టుడే. నాలుగోది మ్యానుఫ్యాక్చరింగ్. నాకు బాగా గుర్తుంది, రఘురామ్ రాజన్ ఏమనేవాడు, ఇండియా కెనాట్ గ్రో మోర్ దాన్ 5% అనేవాడు. ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ వద్దు, ఇండియా ఇస్ ఇన్కేపబుల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టే విత్ సర్వీసెస్ అనేవాడు. మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నాడు, చిదంబరం కూడా నాట్ చేసేవాడు. ఇవన్నీ జరిగి ఇండియాకి కాంగ్రెస్ టైంలో థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాం మనం. వాట్ ఈస్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? ఇట్ ఈస్ అబౌట్ కంప్యూటర్స్, ఇట్ ఈస్ అబౌట్ ఫోన్స్, ఇట్ ఈస్ అబౌట్ గ్యాడ్జెట్స్. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వరు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, తైవాన్, అక్కడైతే మనం తీసుకుని వచ్చి కొనుక్కునేవాళ్ళం. ఎవరు చేశారు ఈ తప్పు? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఆ తప్పు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోడీ గారు వచ్చాక ఏం జరిగింది? మనం ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, శాటిలైట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఎక్కువైంది అంటే మన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అశ్విన్ వైష్ణవ్ గారు, మన ఐటీ మినిస్టర్, వెళ్తే ఇంటర్వ్యూలో అడిగారు ఎవరో, మీ దేశం మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది కదా, ఎంత మటుకు వచ్చిందని అడిగితే ఆయన ఏమీ ఆన్సర్ చెప్పలేదు, కోపం తెచ్చుకోలేదు. వెనక నుంచి ఐఫోన్ తీసి తన పాకెట్లోంచి ఇది ఇలా చూపించి, దిస్ ఇస్ iPhone 15 మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అన్నాడు. అంతే, వాళ్ళకి ఆన్సర్ దొరికింది. ఇంకొక ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, అది ఎవరికి తెలియకపోవచ్చు. యాపిల్ కార్పొరేషన్, మై ఫ్రెండ్స్, యాపిల్ కార్పొరేషన్ ఈజ్ ఇన్వెస్టింగ్ $40 billion into India for manufacturing Apple phones. అది మొన్నటి వరకు ఎంత ఉండేది? 7 billion ఉండేది. India is exporting almost